హలో అందరికీ, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని ఫుల్ క్రీమీగా జీడిపప్పు వాడకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ రైస్లోకి, రోటీలోకి, అలానే బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి కిలో వరకు ఇక్కడ నేను చికెన్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా చికెన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి థర్డ్ టైం కొద్దిగా వెనిగర్ ఇంకా ఉప్పు వేసి కడిగేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని, 1/4 టీ స్పూన్ వరకు పసుపుని, అలానే 1 టీ స్పూన్ వరకు కారం, 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకోవాలి. ఒకవేళ పెరుగు నచ్చకపోతే ఒక ఫుల్ నిమ్మకాయనైనా ఇలా వేసుకోండి. మొత్తంగా ఇలా పెరుగును వేసుకున్నాక బాగా చేత్తో ఇలా అదుముకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా స్లోగా మొత్తంగా పీసెస్ అన్నింటికి కూడాను ఈ స్పైసెస్ ఇంకా పెరుగు అనేది పట్టే విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 1 అవర్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ అనేది మనం కుక్ చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుందండి. స్పైసెస్ అన్నీ కూడా ముక్కకి లోపల వరకు పడతాయి కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మసాలా స్పైసెస్ని ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఒక 7-8 మిరియాలు, అలానే 4-5 లవంగీలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచి, కొద్దిగా సోంపు ఇవి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఒక కప్పు వరకు తురుముకున్న పచ్చి కొబ్బరి అనమాట. ఇది పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి కాస్త హీట్ అయ్యాక ఈ స్పైసెస్ని లైట్గా ఒక 2 నిమిషాలు ఇలా టాస్ చేసుకోండి. ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకోండి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాం కాబట్టి అడుగు కాస్త మాడుతుంది. సో ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కొబ్బరి అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోండి, సరిపోతుంది. అంటే కొబ్బరిలో మనకి పచ్చివాసన ఉండకుండా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా కొబ్బరిని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి అడుగు నుంచి కలుపుకుంటూ వేయించుకోండి. నార్మల్గా అయితే చికెన్ కర్రీ ఫుల్ గ్రేవీగా క్రీమీగా రావాలి అనుకుంటే మనం జీడిపప్పుని యూజ్ చేస్తాం కదండి. సో జీడిపప్పు అనేది కాస్త ఎక్స్పెన్సివ్, అందరం కూడాను యూజ్ చేయలేం దాన్ని. బట్ ఇలా కొబ్బరి తురుముని యూజ్ చేసుకున్నా కూడాను చాలా టేస్టీగా ఉంటుంది. కేరళ స్టైల్ చికెన్ కర్రీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా మొత్తంగా వేయించేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వేరేగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. బాగా చల్లారనివ్వాలి. సో ఇలా చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకోండి మొత్తంగా ఈ మసాలా మిక్స్ని మొత్తంగా కూడాను. ముందు వాటర్ వేయకుండా కాస్త బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కాస్త మెత్తగా అవుతుంది కదా, అందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ని వేసి ఇంకా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఒక 4-5 ఆనియన్స్ని వీలైనంత సన్నంగా కట్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోండి. ఇవి బాగా వేగాక అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడాను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఫ్రెష్ది అయితే కనుక మంచి టేస్ట్ ఇస్తుందండి కర్రీ కూడాను. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోగానే అడుగనేది తొందరగా అంటుతుంది కదా. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకోండి. ఇలా మొత్తంగా వేయించుకున్నాక ఒక 2 టమాటోలను కూడాను వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ టమాటో ప్యూరీని కూడా ఇప్పుడు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు టమాటో ప్యూరీని కూడా వేయించుకోవాలి. అంటే మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి.
సో, ఇలా వేయించుకున్నాక ఇందులోకి స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకునేటప్పుడు స్పైసెస్‌ని యాడ్ చేసుకున్నాం కదా! వాటిని బట్టి ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇక నేనైతే 1 టీ స్పూన్ వరకు కారంని, 1 టీ స్పూన్ వరకు ఉప్పుని, ఇంకో పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను. సో, వీటన్నిటిని ఇలా వేయించుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా మనకి టొమాటో ప్యూరో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడాను ఇలా అడుగు నుంచి కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని మొత్తంగా వేసేసుకోవాలి. చికెన్‌ని మొత్తంగా ఇలా వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 7 ఆర్ 8 మినిట్స్ కనుక విడిచిపెట్టేస్తే మనకి చికెన్ నుంచి వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది కదండీ! ఆ కంటెంట్‌తోనే మనకి ఇక్కడ చికెన్ అనేది మాక్సిమం 70% వరకు చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోతుందనమాట. సో, తప్పకుండా ఇలా అడుగు నుంచి కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 6, 7 నిమిషాలు విడిచిపెట్టేయండి, సరిపోతుంది. సో, ఇక నేను ఒక 7 మినిట్స్ తర్వాత పైన మూతను తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అయిందనమాట. సో, బాగా కలుపుకోండి అడుగు నుంచి ఇలా. ఇంకాస్త కుక్ అయితే సెమీ కన్సిస్టెన్సీ అంటే మనకి వాటర్ ఇంకాస్త దగ్గరికి ఇంకిపోతుంది అనేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ ప్యూరీని కూడా వేసేసుకోవచ్చు. సో, ఇలా అడుగు నుంచి ఇంకో 2 నిమిషాలు బాగా కలుపుకోండి. కర్రీ బాగా కుక్ అవ్వాలి. సో, చూడండి ఎడ్జెస్‌లో మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ఇలా కోకోనట్ ప్యూరీని కూడా వేసేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్‌ని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా ధనియా పౌడర్‌ని కూడా వేసేసుకొని బాగా అడుగు నుంచి కలుపుకోండి. ఇలా కోకోనట్ ప్యూరీని వేసుకున్నాక మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అలానే ఒక కప్పు వరకు వాటర్‌ని వేసుకోండి. సో, కాస్త 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని, కప్పు వరకు మళ్ళీ వాటర్ వేసుకొని, మళ్ళీ మూత పెట్టేయండి. సో, మనకి చక్కగా కర్రీ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. కర్రీ కూడాను ఫుల్ గ్రేవీగా తయారవుతుంది. సో, మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో అంత వాటర్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుందనమాట.
సో ఇక్కడ కర్రీ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ఇలా ఉంటే నాకు సరిపోతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రీమీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫుల్ గ్రేవీగా ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో, మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో వీలైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.